తల్లిదండ్రులు మీ బిడ్డలతో మీ విలువైన సమయాన్ని రోజుకి అట్లీస్ట్ గంట సేపు నైతిక విలువల కోసం, ఆధ్యాత్మికత కోసం దయచేసి కేటాయించండి. ప్రకాశ్రావు గారి లక్ష్యం కూడా అదే. ఆయన చెప్తుంది జస్ట్ చెప్పగానే అందరూ వినేసి చప్పట్లు కొట్టేసి వెళ్ళిపోయి వెంటనే ఆచరిస్తామా? ఎప్పటి నుంచి రావాలి అది? అంతకాలైచ మామేవ అంటున్నాడు. అంతకాలంలో నీకు ఆలోచన రావాలంటే జీవితం ప్రారంభం నుంచి ప్రాక్టీస్ ఉండాలి కదా. ఆ ప్రాక్టీస్ రావాలంటే ముందు తల్లిదండ్రులు, పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది, పిల్లలు తల్లిదండ్రులని అబ్జర్వ్ చేస్తూ పెరుగుతారు. నువ్వు లేవగానే నీ పూజ గదిలోకి వెళితే లేవగానే పూజ గదిలోకి వెళ్ళాలన్నమాట వాడు అనుసరిస్తాడు. పూజ గదిలోకి వెళ్ళిన తర్వాత నాన్న ఏం చేస్తున్నాడో అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నువ్వు చదివే శ్లోకాలు, మంత్రాలు, వాటి తాత్పర్యాలు అవన్నీ అడగటానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. వాడు కూడా ఆ హిందూయిజానికి సంబంధించిన కట్టు బొట్టు, ఇవాళ ఆడపిల్లలకు హిందూయిజం అంటున్నాం, ఆ ధర్మం అంటున్నాం. ఆడపిల్లలు అసలు మీ దగ్గరికి వెళ్ళి చూస్తే తప్ప ఆ బొట్టు కనపడదు. అలాంటి స్థితిలో ఏం ఆచరిస్తున్నాం? హిందూయిజం అసలు ఏ స్థితిలో ఉంది? దేవాలయాలు ఏ స్థితిలో ఉన్నాయి? అంటే ఇవాళకి సమాజం అంటే ఈ సనాతన ధర్మం, సనాతనం అంటే నిత్యమైంది, శాశ్వతమైంది అని అర్థం. ధర్మానికి ముందు సనాతనం అనే పదం యాడ్ చేశారు. అది మనుషులు చెప్పింది కాదు, సాక్షాత్తు పరమాత్ముని ముఖపద్మ నుండి ఏర్పరిచిన గొప్ప మార్గం పేరే ధర్మం. కాబట్టి దీన్ని ఇంత విశేషంగా వీలైనన్ని సార్లు అమెరికాలో విశేషమైన ప్రయత్నం చేస్తున్న మహానుభావుడు, వారికి మా డిజిగ్నేషన్తో, మా స్థాయితో, మా జ్ఞానంతో సంబంధం లేదు. ధర్మబంధువు, ధర్మసింధువు ప్రతి ఒక్కడు పరమాత్మ స్వరూపమే. నా దృష్టిలో వెలగపూడి ప్రకాశ్రావు గారు వారి పాదాలకి నా శిఖ ధూళి కంటే వరకు వంగి నమస్కరించి హిందూ జాతి తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయకపోతే మనం ఇక్కడ కలిసే అవకాశం లేదు, ఈ 4 ముక్కలు మాట్లాడుకునే అవకాశం లేదు. అట్లా వారు చెప్పిన ఇవాళ నేను ప్రారంభంలో చెప్పింది కూడా కన్వర్షన్స్ చాలా దారుణమైన మాట. అది హిందువుల్లో మన ముందు ఎంత హిందూయిజం, ఇందాక వారు చాలా గొప్ప మాట అన్నారు, హిందూయిజం ఎంత దారుణమైన స్థితిని ఫేస్ చేస్తోంది అంటే మన ముందే ఇతర మతస్థులు, వాళ్ళు ఇతరం అనుకోలేదు, ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి అన్యం అని మాట్లాడుతున్నాం. కానీ అన్యం అనుకుంటే అసలు మనలో ఎందుకు చేర్చుకోవాలి? ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోండి, ఇక్కడ హిందువులు మాత్రమే ఉండాలని చెప్పేవాళ్ళం కదా. అందరం కలిసి ఉందామనే ఐడియాలజీకి స్ఫూర్తి కూడా భగవద్గీతే. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యః అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమోమతః. సర్వప్రాణుల సుఖదుఖాలని నీ సుఖదుఖాలతో పోల్చి చూసుకో, అందరూ సమానమే. అద్వేష్ట సర్వభూతానం, ఎవరిని నువ్వు ద్వేషించకు అనే ఐడియాలజీ వల్ల కదా మా ఒళ్ళోకి వచ్చారు మీరు. అలా వచ్చిన తర్వాత తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టు ఇక్కడికి వచ్చిన తర్వాత 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, పోలీసులందరినీ ఈ దేశంలో మ్యూట్ చేయండి, హిందూయిజం లేకుండా చేస్తాం, ఈ ధర్మం లేకుండా చేస్తాం, భారతదేశం అంతు చూస్తాం, మేము బతికుండంగా ఇక్కడ బీజేపీ జెండా ఎగరటానికి వీలు లేదు అంటే హిందువులు సైలెంట్గా ఉన్నారంటే నాకు చచ్చిపోయినట్టు అనిపిస్తుంటుంది మిత్రులారా. మాకు ఇది తప్ప వేరే వ్యాపకం లేదు కాబట్టి. చాలా వ్యాపకాలు ఉన్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది న్యూసెస్. మేము అదే మార్గంలో ఉన్నాం ఖచ్చితంగా. మాకు అన్యం అనేది లేదు. వెలగపూడి వారికి కానీ, సుబ్రహ్మణ్యం గారికి కానీ, మా గురువరేణ్యులకు కానీ మాకు ఇది పార్ట్ టైం కాదు, మాకు ఇది ఫుల్ టైం. మేము దీని గురించి ఆలోచిస్తాం, విలవెల్లాడిపోతాం. తండ్రినంటే ఊరుకోవట్లా, తల్లినంటే ఊరుకోవట్లేదు, మన ఆస్తుల మీద ఎవడన్నా కన్నేస్తే ఊరుకోవట్లేదు. హిందూయిజం మీద మాత్రం ఎవడన్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటున్నామంటే మన తల్లిదండ్రుల్లాగా భావించట్లేదనమాట. సరదాగా వెళ్ళొస్తున్నాం. మీరు తిరుపతి వెళ్ళే వాళ్ళల్లో మీరు భక్తుల్ని చూస్తున్నారా, పర్యాటకులను చూస్తున్నారా? డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాడు అందరి డిజిగ్నేషన్ ఒకటే, పేషెంట్. మరి తిరుమల వెళ్ళేవాడు, లేదా క్షేత్రాలకు వెళ్ళేవాడు, లేదా గుడికి వెళ్ళేవాడు, వాళ్ళ డిజిగ్నేషన్ ఏమై ఉండాలి? లాస్ట్ ఇయర్ మున్నార్ వెళ్ళాను, లేదా ఆ పై ఇయర్ ఎక్కడో ఇంకో చోట ఎక్కడికో వెళ్ళాను, ఈసారి తిరుపతి ప్లాన్ చేస్తున్నాను అంటాడనమాట. జస్ట్ లైక్ దట్. పర్యాటక కేంద్రమా అది, భక్తి కేంద్రమా? వాడికి ఇవ్వాల్సింది ఏంటి? భక్త్యాతు అనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. నా దగ్గరకు వచ్చేవాడికి కావాల్సిన క్వాలిఫికేషను అనన్యమైన భక్తి. నీ ధర్మాన్ని కాపాడుకో. ఈ ధర్మం అనేది ఒక హిందూయిజం మాత్రమే కాదు. మనం ఏదో విభక్తి ప్రత్యయాలు మాట్లాడుకుంటాం చూడండి, చేతంచేన్ తోడంతోన్ తృతీయా విభక్తి. ఆ తృతీయా విభక్తిలో ఆలోచిస్తే మాత్రమే ధర్మానికి సరి అయిన అర్థం దొరుకుతుంది. అదేమిటంటే ధర్మం హిందువుల చేత ప్రచారం చేయబడింది, హిందువుల కోసం ప్రచారం చేయబడింది కాదు మిత్రులారా. హిందూయిజం అని మనం విడిగా మాట్లాడుకుంటున్నాం కాదు. ఇది సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం, సర్వమానవ శ్రేయస్సు కోసం బోధించబడింది కానీ కేవలం హిందూ జన సముద్ధరణ కోసం బోధించబడింది కాదు.
కాబట్టే పాశ్చాత్యులు కూడా దీని ఫాలోవర్స్ లాగా తయారయ్యారు. మీకు దానికి చాలా గొప్ప ఉదాహరణే ఇతర దేశాల్లో, అమెరికాలో నేను ఒక ఇన్స్పైరింగ్ ఒక విషయం చెప్తాను. అమెరికాలో న్యూ జెర్సీలో శాటన్ హాల్ యూనివర్సిటీలో MBA చదివే స్టూడెంట్స్కి భగవద్గీత లెసన్ అనేది మ్యాండేటరీ మిత్రులారా. చాలా గర్వపడిపోయాను. ఇక్కడ మేము ఇంకా ఆలోచించే దశలోనే ఉన్నాను. హౌ టు రన్ అవర్ ఏమంటారు భగవద్గీత ఫౌండేషన్ ఆర్గనైజేషన్ అని పెద్దవాళ్ళ దగ్గర తిరుగుతుంటాం, మొడి చేయితోనే వెనక్కి వస్తుంటాం. ఇక్కడే నేను భగవద్గీత చేస్తున్నాగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఒక IAS ఆఫీసర్ ఉన్నారు, వీరు కాదు. వారి దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరంటే, భగవద్గీత భారతదేశపు ముఖ్యంగా తెలుగువాడి తొలి సంపూర్ణ భగవద్గీత. స్వామి ఇది ఆడియో ఆల్బమ్ కాదు, రీసెర్చ్ వర్క్. 150 మంది టెక్నీషియన్స్, స్కాలర్స్. మీరు భగవద్గీత పుస్తకాలు ఇస్తే ఎవరు చదవట్లేదు, దాని మీద రీసెర్చ్ చేసి చదవకుండా సంపూర్ణమైన భగవద్గీత పట్ల అవగాహన కల్పించే ఒకే ఒక్క మార్గం దీన్ని సంగీత భరితం చేయటం. పుస్తకం ఇస్తే దానికి చాలా మానసికమైన స్థితి కావాలి, ఎక్కడో మూల కూర్చోవాలి, సందేహాలు వస్తే ఎవరినో అడగాలి. కానీ మీ ప్రయత్నం లేకుండా వినగలిగి మీరు స్ఫూర్తి పొందే ఒకే ఒక్క మార్గం దాన్ని సంగీత భరితం చేయటం. అది తొలి ప్రతి సిద్ధమైంది. మేము నడుచుకుంటూ అలిపిరి నుంచి మేము స్వామివారి దగ్గరికి వెళ్ళి మొదటి ప్రతి పెట్టబోతున్నాం అంటే, అరే ఇది మా కార్యక్రమం స్వామి, ఇది మీ కార్యక్రమానికి ఏర్పాట్లు, దానికి అయిన ఖర్చంతా మా ఎండోమెంట్స్ భరిస్తుంది అని శుష్క వాగ్దానం చేసి నేను అర్జెంటుగా అని పక్కన అసిస్టెంట్ని పిలిచి వారికి అప్లికేషన్ ఎలా రాయాలో కూడా చెప్పి, ఇదంతా డ్రామా అని నేను అనుకోలేదు మిత్రులారా. ఇదంతా డ్రామా చేశాడు IAS ఆఫీసర్. నేను వెళ్ళగానే దాన్ని డస్ట్బిన్లో పడేశాడు. అక్కడి నుంచి ఏమి రూపాయి నేను అడగలేదు, అతనంతట అతనే. అంటే హిందూయిజానికి మనం చాలా మాట్లాడతాం మైక్ ఇస్తే, కాదు ఆచరణ లేకపోతే డోంట్ కమ్ ఆన్ టు ది స్టేజ్. నా టైం పాస్ కాదు ఇది, నా టైం వేస్ట్ ఇది. అందుకని హిందూయిజానికి ఎవరైతే పెద్ద పట్టుకొమ్మలు ఉన్నారో, ఇందాక దేవాలయ వ్యవస్థ గవర్నమెంట్కి అప్పచెప్తే అది ఎవరు రన్ చేస్తారని కూడా చెప్తున్నారు. అది ప్రభుత్వమే రన్ చేయండి. అయితే ఏంటంటే అందులో ప్రధానంగా ఎవరైతే హిందూ ధర్మ పరిరక్షకులు ఉన్నారో నిరంతరం వాళ్ళ పర్యవేక్షణలో జరగాలి. నీ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. నువ్వు లిక్కర్ బిజినెస్ చేసేస్తే నువ్వు చైర్మన్ అయిపోతావా? నీకు అక్కడ కావాల్సిన క్వాలిఫికేషన్ ఏమిటి? భగవద్గీత అంతా మనం చదువుతూ తిరుమల తిరుపతి దేవస్థానానికో లేకపోతే ఆలయ కమిటీలకో డబ్బు ఉండటమో, రియల్ ఎస్టేట్ వర్క్ చేయటమో ఇవే క్వాలిఫికేషన్స్. మొత్తం వేదాల సారాంశం అంతా తెలియాలి కదా. చాలా పెద్ద పోస్టులు ఉంటాయి. ఆ పోస్టులు బయట విజిటింగ్ కార్డు పట్టుకుని అట్లా నిలబడి ఉంటారు వేదజ్ఞులు. నాకు ఏడుపు వస్తుంది మిత్రులారా. K. విశ్వనాథ్ గారి సినిమాలో కూడా ఎక్కడో ఒక సీన్ పెట్టాడు ఆయన. వాళ్ళు మహానుభావులు. వేదం అంటే జ్ఞానం, జ్ఞానం అంటే పరమాత్మ. ఖచ్చితంగా పరమాత్మ ఉపాసకుడు నీ గేటు బయట నిలబడితే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హోదాలో ఉండి నీ ప్రియారిటీ లిస్టులో ఎంతోమందితో మాట్లాడుతూ చివరిలో 1-2 గంటల తర్వాత అతని లోపలికి పిలుస్తావా? ఏమి ధర్మం బతుకుతుంది? మీకు ధర్మానికి 100 కోణాలుంటే 100 కోణాలు చిల్లులే మిత్రులారా. ఎక్కడ హోప్ లేదు. ఎన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి 5 లక్షలు, ఆఫ్టర్ ఆల్ 5, ఈ రోజుల్లో 5 లక్షలు అంటే 5 రూపాయలు. 5 లక్షల కోసం, 3 లక్షల కోసం అప్లికేషన్లు పెట్టి దాన్ని ఫాలో అప్ చేస్తూ అవధానులు గారు, మా గురువు గారు ఎన్నిసార్లు తిరిగాడు నేను చూశాను. సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఏమంటారు, ఆక్రందనలు అవుతాయి. వీటన్నిటికీ ఒకటే ఒక పరిష్కారం. తల్లిదండ్రులు బాల్య దశ నుంచే బిడ్డలకి సనాతన ధర్మం పట్ల విశేషమైన అవగాహన పెంచుతూ ప్రతి ఒక్కరిని హిందూ ధర్మ బంధువుగా, జ్ఞాన సింధువుగా, అత్యంత బలమైన హిందువుగా తయారు చేసే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ లెవెల్లో ఆ తర్వాత టీచర్లు, ఆ తర్వాత మేము ఎప్పుడు చెప్తుంటాం ఇది బలపడితే నెక్స్ట్ లెవెల్ ఏమవుతుందంటే ప్రభుత్వాలు కూడా భగవద్గీతని పాఠ్యాంశంలో ప్రవేశపెట్టాలి. క్రిస్టియానిటీ ఎప్పటిది? 2000 సంవత్సరాలు. ఇస్లాం ఎప్పటిది? 1400 సంవత్సరాలు. భగవద్గీత ఎప్పటిది? భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి కర్తవ్యోపదేశం పేరుతో భగవద్గీత ఉపదేశించి 5048 సంవత్సరాలైంది మిత్రులారా. ఈ సంవత్సరానికి 5125 సంవత్సరాలైంది. ప్రపంచంలో ఏ ఇతర మత ఆవిర్భావం జరగని రోజుల్లో పుట్టిన భగవద్గీతని ఎవడరా మత గ్రంథం అంది? అది జ్ఞాన గ్రంథం కదా, అది ధర్మ గ్రంథం కదా. దాన్ని చేయాలి. అలాగే ఈ దేశంలో హిందువులు ఎంత బలహీనంగా ఉన్నారంటానికి ఇంకొక ఉదాహరణ, 500 సంవత్సరాల తర్వాత రామాలయ నిర్మాణం జరిగిందా? ఎంత బలహీనంగా ఉన్నాం. రాముడు అక్కడే పుట్టాడని తెలుసు.
అట్లాగే భారతదేశం ప్రపంచానికి పంచిన జ్ఞాన సంబంధమైన ఆస్తి అయిన భగవద్గీతని దాని ఏమంటాం ఒక జాతీయ గ్రంథంగా ప్రకటించాలన్నది మరొక హిందువుల తరపు నుంచి ఒక డిమాండ్. సో వీటన్నిటిని ఈ వేదిక నుంచి ప్రకటించుకుంటూ ఈ హిందూ ధార్మిక వ్యవస్థని బలపరిచే అనేక అంశాలని తీసుకుని హిందూ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇవ్వాల్సిన సపోర్ట్ని కూడా ప్రస్తావిస్తూ హిందూయిజం ఇలా అయిపోయింది ఏమిటని భవిష్యత్తులో ఏ హిందువు కంటతడి పెట్టని విధంగా హిందూయిజాన్ని బలపరచవలసిన మనం కాపాడుకోవలసిన స్థితిలో హిందువులు ఉన్నారని ఇంకొకసారి ప్రకటిస్తూ ఈ కాపాడుకునే ప్రయత్నం ముందు ముఖ్యంగా హిందువులను చేస్తూ హిందువులే తయారు కావాలని విన్నవిస్తూ హిందూయిజం ద్వారా ఈ హిందూ జన చైతన్యం ద్వారా జాగృతం కావడం ద్వారా ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలకి హిందువుల బలాన్ని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ ఉంటే తప్పకుండా ప్రకాష్ రావు గారు ఏవైతే అనుకుంటున్నారో ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో అవన్నీ మన తరఫున రిప్రజెంటేటివ్గా ఆయన ప్రకటించినవే, ఆయన ఆవేదన వ్యక్తం చేసినవే. సో అవన్నీ అతి త్వరితగతిన సంపూర్ణ పరమాత్మానుగ్రహం చేత ఇవన్నీ ప్రాప్తింప చేయాలని అది జరుగుతుందనే పరిపూర్ణమైన విశ్వాసం ఎక్కడో ఒక చోట లుప్తం అవుతుంది తప్ప హిందూయిజాన్ని నాశనం చేయడం అనేది ఎవరి వల్ల కాదు. ఇదంతా మనం మధ్యలో ఆందోళన వ్యక్తం చేస్తుంటాం, సన్నగిలుతుందని. ఎందుకంటే గీతలోని చెప్తాడు, నహన్యతే హన్యమానే శరీరే, చంపబడేది శరీరమే కానీ ఆత్మ కాదు. అలాగే ధర్మం కూడా ఆత్మ లాంటిదే, అది ఎప్పటికీ చంపబడదు. ఒక చోట నువ్వు గుర్తించలేదు అంతే, అది ఎప్పుడు అలాగే ఉంటుంది, అది ఎప్పుడు చంపబడే స్థితిలో ఎప్పుడు ఉండదు. నిరంతరం చైతన్యం చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు తయారవుతూ ఉంటారు. ఆ మార్గంలో ఇవాళ వెలగపూడి ప్రకాష్ రావు గారు ఏర్పాటు చేసిన ఈ పాత్రికేయ సమావేశంలో వారి లక్ష్యాలన్నీ హిందువుల తరఫున ఆయన ప్రకటించిన లక్ష్యాలన్నీ అతి త్వరలో మనం మీట్ కాగలమనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఈ వేదికల మీద ఉన్న మహానుభావులందరికీ, అలాగే నాగేశ్వరరావు గారికి వారితో మేము మా భగవద్గీత ఫౌండేషన్ ఆఫీస్లో చాలాసేపు కూర్చుని అనేక విషయాలు మేము చర్చించడం జరిగింది. అలాగే డాక్టర్ పంకజ్ శ్రీనివాసన్ గారు, ఆవిడ సోషల్ వర్కర్ గారు, ఆవిడ ఇక్కడే మరొక సోషల్ వర్కర్ ఉన్నారు, ఆల్రౌండర్ ప్లస్ బీజేపీ ప్లస్ సోషల్ వర్కర్, హిందూయిజం, బీజేపీ. మేము అది ధర్మంగా అనుకుంటామండి. అది బీజేపీ అంటే అది ఏదో పార్టీ అనుకోం. నేను 2 వ్యవస్థలకి ఎప్పుడు కృతజ్ఞుడిగా ఉంటా, ఎప్పుడు వాటి గురించి మాట్లాడుతూ ఉంటా. ఈ దేశంలో ధర్మం కాపాడబడాలంటే బీజేపీ, ఈ దేశంలో ధర్మం నిరంతరం ప్రచారం జరగాలంటే ఆ ప్రచారం జరిగే మార్గంలో దాన్ని అతి కఠినంగా వ్యవహరించేందుకు దాన్ని ఎప్పుడూ పరీక్షిస్తూ దాని చుట్టూ దాని ఒక రక్షణ కంచెలాగా ఉండాలంటే అది ఆర్ఎస్ఎస్. నా బ్యాక్గ్రౌండ్ ఆర్ఎస్ఎస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.